నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. ముందుగా అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనతో పాటు ప్రముఖ యోగా గురువు సివి రావు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. 47 సంవత్సరాలుగా యోగా శిక్షణ స్వధర్మ యోగి KMRR స్థాపించి 25 సంవత్సరాలుగా యోగా ప్రచారం, సమాజ సేవ, కపిల యోగ టీచర్ల బృందం కృషితో 1,00,000 మందికి పైగా యోగా ప్రదానం చేయడం జరిగింది. అలాగే 2,000 మంది యోగాచార్యులకు వృత్తిపరమైన శిక్షణ, ఉపాధి కల్పించారు. యోగా ఫర్ యూ, దేహం యోగం, కపిల మహర్షి పుస్తకం రచయిత, మద్రాస్ తెలుగు అకాడమీచే సమైక్య భారతి పురస్కారం అందుకున్న డాక్టర్ సివి రావు గారు, స్వధర్మ యోగి గారు ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ చెప్పండి సార్, యోగా అనేది గతంలో అయితే భారతదేశం వరకే వ్యాపించి ఉంది. ఇప్పుడు ప్రపంచమంతటా కూడా వ్యాప్తి చెందింది. దీనికి మన ప్రధానమంత్రి మోదీ ప్రయత్నం వల్లనే ఇది ఇంతవరకు సాధ్యమైందంటారా? యోగా అనేది యూజ్ అనే సంస్కృత పదం నుంచి ఆవిర్భవించింది. ఇది మన సనాతన పురాతన భారతీయ సాంప్రదాయ సంస్కృతిలో భాగం. ఋషులు, మునులు, పొంగవులు వాళ్ళందరూ కూడా యోగాభ్యాసాన్ని కనుక్కొని తద్వారా వాళ్ళ యొక్క ఆత్మ సాక్షాత్కారాన్ని లేకపోతే దేహారోగ్యాన్ని కూడా పెంపొందించుకున్నారు. క్రీస్తు పూర్వం దాదాపు 5వ శతాబ్ది కాలంలో కపిల మహర్షి అనే వ్యక్తి, ఋషి మొట్టమొదటి సాంఖ్యయోగాన్ని ప్రవచించారు. ఆ తర్వాత ఒక శతాబ్దం తర్వాత పతంజలి మహర్షి వచ్చి అష్టాంగ యోగాన్ని ప్రవచించారు. ఆ అష్టాంగ యోగంలో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార అనే 5 అంగాలు, బహిర్గత అంగాలు, ధారణ, ధ్యాన, సమాధి అనే 8 అంతరంగాలు ఉన్నాయి. దాంట్లో ఇంత ప్రాశస్త్యం పొందటానికి కారణం ఏమిటంటే, ఆనాడు సాంకేతిక పరిజ్ఞానం కానీ లేకపోతే బాహ్య ప్రపంచంలో పురోగతి కానీ ఎక్కువ లేదు. కానీ అంతర్ప్రపంచంలో ఉండేటువంటి మానసిక ప్రపంచాన్ని స్వావలంబన చేసుకొని తమ శక్తియుక్తుల్ని పెంపొందించుకోవటానికి అనేక గ్రంథాలు లేకపోతే ఉపనిషత్తులు, వేదాలు, భగవద్గీత ఇటువంటి రాయటానికి తగ్గట్టు శక్తి సామర్థ్యాలు ఇనుమడింపజేసుకోవడం జరిగింది. అంటే మనిషిలో ద్విగుణీకృతమైనటువంటి శక్తిని బయటికి రప్పించగలిగేటువంటి అమోఘమైన సాధనం యోగం. దాంతోపాటుగా ఈ పతంజలి మహర్షి దాంట్లో అష్టాంగ యోగంలోనూ హఠయోగంలోనూ అనేక భిన్నమైన ఆసనాలను ఉన్నాయి కనుక ఈ ఆసనాలను చేస్తూ శరీర ఆకృతిని కూడా కాపాడుకోవటం అనేది జరుగుతూ ఉంది. ఈ ప్రపంచంలో ఈనాడు దాదాపు ఇది అంతర్జాతీయ యోగ దినోత్సవం నాడు ఇవాళ రెడ్ క్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా నేచర్ క్యూర్ దాంట్లో, KMRR దాంట్లో, తర్వాత నిజాం కాలేజీ గ్రౌండ్స్లోను, గవర్నరు, కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రి కాశ్మీర్లో చేయటం జరిగింది. కాబట్టి ఇటువంటి అన్నీ జరుగుతున్నాయంటే ఈ యోగ దినోత్సవం ఒకరోజు పండగ కాదు. దేహం ఉన్నంతవరకు, ప్రాణం ఉన్నంతవరకు, మనసు ఉన్నంతవరకు, ఆలోచన ఉన్నంతవరకు, విఘ్నత ఉన్నంతవరకు కూడా మనసుని దేహాన్ని ఏకీకృతం చేయగలిగేటువంటి సమ్మోహనాస్త్రం యోగం కనుక ఈ యోగాన్ని ప్రతిరోజు కూడా అర్ధగంట నుంచి 45 నిమిషాలు కంటిన్యూ చేయాలని మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీ ఉద్బోధించారు. ఆయన చొరవతోనే అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితిలో కూడా ఏం జరిగిందంటే దాదాపు యోగా దినోత్సవం అనేది జూన్ 21న ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. అది 2015 నుంచి స్టార్ట్ అయింది. ఇప్పటికి దశాబ్దం అయింది. దిగ్విజయంగా నడుస్తూ ఉంది. దేశంలోనూ ప్రపంచంలోనూ 172 దేశాల్లో ఎంతో కొంత ఒక రంగ ప్రవేశం చేసి యోగ ప్రాచుర్యం జరగటం, మతానికి, కులానికి, ప్రాంతానికి అతీతంగా ఈ యోగ వ్యాప్తి జరగటం అనేది చాలా అమోఘమైన విషయం. ఇలా యోగ వ్యాప్తి జరుపుతున్నటువంటి యోగాభ్యాసము, ఆసనాలు, ముద్రలు, ప్రాణాయామము, ధ్యానము ఇలాంటి భంగిమలతో కూడినటువంటి ప్యాకేజ్ ఏదైతే ఉందో యోగాభ్యాసం, మిగతా ఏ వ్యాయామాలతో కూడా పోల్చుకుంటే ఇన్ని దేశాల్లో ఇంత ప్రాశస్త్యంగా, ఇంత ప్రపంచఖ్యాతిగా ఎక్కడ జరగలేదు. కారణం ఏంటంటే ప్రపంచ శాంతికి, చిత్తశాంతికి, మనశ్శాంతికి యోగా ఎప్పుడు కూడా సన్నిహితంగా ఉండి సాధనా సంపత్తిని సమకూర్చేటువంటి ఆయుధంగా మారింది కనుకనే అందరూ ఫాలో అవుతున్నారని చెప్పేసి మనం అనుకోవాలి. స్వాతి. ఎస్ సార్. అలాగే ఈ యోగా అనే పదం ఎందుకు, ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు ఉద్భవించింది అంటారు?
యోగా అనే పదమే దాదాపు అదే చెప్పారు, క్రీస్తు పూర్వం దాదాపు 5వ శతాబ్దం ఆ ప్రాంతంలో ఉద్భవించింది. మునులు ఋషులు వాళ్ళందరూ కూడా శరీరంని మనసుని లౌక్యపరుచుకొని ఐక్యం చేసుకునేటువంటి సమ్మోహనాస్త్రంగా దాన్ని సాధించారు. ఆ రోజుల్లో మనం ఈ సాంకేతిక కొద్దీ ఇప్పుడు మనం అంటున్నాం, ఏ సాంకేతికతను వాస్తు పరిజ్ఞానము లేకుండానే ఆ రోజుల్లోనే జ్యోతిష్ శాస్త్రము, పంచాంగము, భూత భవిష్యత్ వర్తమానాల కాలానికి సంబంధించినటువంటి అనేక విషయాలని, అనేక గ్రంథాలని శోధించటం, పరిశోధించడం జరిగింది. అంటే యోగా ఎంత గొప్పది అని అంటే ఆత్మని మనసును కూడా పునీతం చేసి దానిలో ఉండేటువంటి గొప్ప శక్తిని బయటికి రప్పించగలిగేటువంటి చాతుర్యం దానికి ఉంది. ఈనాడు ఎంత టెక్నాలజీ పెరుగుతున్నప్పటికీ కూడా మనలో ఆల్రెడీ నిబిడీకృతమైనటువంటి శక్తిని దీన్ని మాత్రం చెక్కు చెదరనీయకుండా మనసుని బ్యాలెన్స్ చేసుకుంటూ అదే ఆత్మని, అదే మనసుని, అదే దేహాన్ని ఆరోగ్యంగా ఉంచుకున్నంత వరకు చాలా చక్కగా అందరూ పనిచేయగలుగుతారు అనేది ప్రతి దేశము, ప్రతి రాష్ట్రము, ప్రతి ప్రాంతము, ప్రతి పౌరుడు కూడా నేర్చుకోదగినటువంటి, తెలుసుకోదగినటువంటి పరమ సత్యంగా గుర్తించారు మన యోగ పొంగవులు. వారికి శతసహస్ర వందనాలు కింద లెక్క. అలాగే సార్, ఇండియాలో ఇది బహుళ ప్రాచుర్యం ఎప్పటి నుంచి జరుగుతుందంట? 17వ శతాబ్దం తర్వాత మామూలుగా దేశంలోనూ దేశం చుట్టుపక్కల కూడా జరగడం జరిగింది. ఈ 20వ శతాబ్దం వచ్చిన తర్వాత దీనికి బాగా బహుళ ప్రాచుర్యం జరిగింది. కారణం ఏంటంటే యోగాలో ఉండేటువంటి అసలు విషయాన్ని, లేకపోతే ఆధ్యాత్మిక చింతనని, మనసు మోక్షాన్ని తీసి పక్కన పెడితే ఆసనాలు వేయటం ద్వారా, సూర్య నమస్కారాలు చేయటం ద్వారా శారీరక ఆరోగ్యం బలపడి శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కనుక ఇది డాక్టర్లు, వైద్యులు, సైంటిస్టులు కూడా ఈ రోజుల్లో యోగా చేయండి బాగుంటుంది, మీకు ఎంతకంటే బెటర్గా ఉంటుంది అనే ఉద్దేశం మీద వాళ్ళు ఇచ్చేటువంటి మందులు, మాకులు, వైద్యంతో పాటు ప్రత్యామ్నాయంగా చెప్తున్నారు. ఆ ప్రకారంగా రోగ నిరోధక శక్తిని పెంచుకోవటానికి, మరి మంచి అలవాట్లను దగ్గర చేర్చుకొని దురలవాట్లను దూరంగా పెట్టుకోవటానికి, అతిగా తినకుండా, అతిగా వ్యామోహపడకుండా మనసుని బ్యాలెన్స్ చేసుకోవటానికి, ఇది అన్ని రకాలుగాను అంటే మెంటల్ బ్యాలెన్స్కి, ఫిజికల్ బ్యాలెన్స్కి, ఫిజికల్ ఫిట్నెస్కి, మెంటల్ ఫిట్నెస్కి ఇన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. కనుక దాదాపు 20వ శతాబ్దంలో బాగా పాపులర్ అయింది. 17, 18, 19వ శతాబ్దం దగ్గర నుంచి 20వ శతాబ్దంలో బాగా పాపులర్ అయింది. కొన్ని కోట్ల మంది ఈ ఒక్కరోజు యోగ సాధన చేయటమే కాదు, అనేక వారంలో 4 రోజులు, 5 రోజులు, నెలల తరబడి, సంవత్సరాల తరబడి కూడా యోగ సాధన చేస్తున్నారు. నిరంతర సాధన చేసే వాళ్ళకి ఎప్పుడు కూడా నిశ్చలమైనటువంటి మంచి ఆరోగ్యం సమకూరటం అనేది మనం గమనిస్తున్నాం. ఈ కరోనా కాలంలో కూడా యోగ సాధన చేసేవాళ్ళు, ప్రాణాయామం చేసేవాళ్ళు మిగతా వాళ్ళతో పోల్చుకుంటే వాళ్ళని వాళ్ళు నిలదొక్కుకోగలిగారు, వాళ్ళని వాళ్ళు సంరక్షించుకోగలిగారని చెప్పేసి చెప్పక తప్పదు. ఎస్ సార్, అలాగే మనము మన నిత్య జీవితంలో యోగాను ఎందుకు ప్రధానమైన పాత్రగా ఎందుకు భావించాలంటారు? నిత్య జీవితంలో మనకి ఎందుకంటే శరీరం ఆద్యం ఖలు ధర్మ సాధనం అన్నారు. శరీరం ఉన్నంతవరకు ఖలు ధర్మ సాధనం, ఏదో ఒక పని మనం చేయాల్సిందే. అన్ని పనులు సలక్షణంగా సక్రమంగా చేయాలంటే మంచి ఆరోగ్యం అంటూ ఉండాలి. మంచి ఆరోగ్యం అనేది బయట మార్కెట్లో కొనే వస్తువు కాదు. మందులు కొనొచ్చు, డాక్టర్ సలహాలు కొనొచ్చు, ఇన్సూరెన్సులు కొనొచ్చు, కానీ ఆరోగ్యాన్ని మాత్రం ఎవరికి వాళ్ళే స్వతసిద్ధంగా ప్రయత్నించి సాధించుకోవాల్సిన విషయం. కాబట్టి ఇటు స్విమ్మింగ్ తీసుకోండి, నడక తీసుకోండి, జాగింగ్ తీసుకోండి, జిమ్ తీసుకోండి, ఎలాంటి ఎక్సర్సైజులు ఎవరు చేసినా కానీ పర్వాలేదు. కానీ యోగ సాధన చేసి సూర్య నమస్కారాలు చేయటం ద్వారా మా కపిల మహర్షి రీసెర్చ్ సెంటర్లో కనుక్కున్న అధ్యయన విషయం ఏమిటంటే, దాదాపు అన్ని సిట్టింగ్ ఆసనాలు, లేకపోతే సపోయిన్ పోస్చర్స్, స్టాండింగ్ ఆసనాసు, ఇన్వర్టెడ్ పోస్చర్స్ ఇవన్నీ కూడా శరీరంలో ఉండేటువంటి 8 వైటల్ ఆర్గాన్స్కి మంచి బలాన్ని సమకూరుస్తాయి, ఉత్తేజాన్ని సమకూరుస్తాయి, అంటే ప్రాణశక్తిని ఇవ్వగలుగుతాయి. వైటల్ ఆర్గాన్స్ అంటే గుండె, ఊపిరితిత్తులు, కాలేయము, ప్యాంక్రియాసు, ప్లస్ చిన్న ప్రేవులు, పెద్ద ప్రేవులు, మెదడు, ఇవన్నీ కూడా ఈ ఆర్గాన్స్ని ఎప్పుడైతే పటిష్టం చేసి ఉత్తేజపరచడం మనం జరుగుతూ ఉందో, రోజు మొత్తం మీద కనీసం అర్ధగంట సేపు అయినా సరే, ఆ తర్వాత అవి సలక్షణంగా పనిచేయటం మొదలు పెడతాయి. వాటికి అది సంతోషం కలుగజేస్తుంది. బాడీ ఇదంటారు మెటాబాలిక్ రేట్ అనేది బాడీలో పెరుగుతుంది, హెమోగ్లోబిన్ పర్సంటేజ్ పెరుగుతుంది. దీంతో పాటుగా యోగాకి సంబంధించినటువంటి సాత్విక ఆహారాన్ని
సమతుల్యమైనటువంటి పద్ధతులు తీసుకుంటే సగటు మనిషి ఆరోగ్యం సలక్షణంగా ఉండే అవకాశం ఉంది. అందుకనే ఎక్కువ మంది అనేక ఇబ్బందులు పడి లేనిపోయిన రోగాలు జబ్బులు తెచ్చుకొని దీర్ఘ రోగాలను కూడా వయసు రాకముందే ముందు ఎదుర్కోవాల్సిన పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా యోగాభ్యాసం చేయటం మంచిదే అని పక్క వాళ్ళని చూసి కానీ ఇతరులను చూసి కానీ పెద్ద పెద్ద వాళ్ళని చూసి కానీ ముఖ్యమంత్రుల్ని కేంద్ర మంత్రుల్ని ఎటువంటి వాళ్ళని చూసి కానీ ఇంత వాళ్ళు చేస్తున్నారు మనం ఎందుకు చేయకూడదు, మనం ఎందుకు సమయం కేటాయించుకోకూడదు అనే అభిప్రాయంకి వచ్చేసి అందరూ కూడా ఇప్పుడు యోగ సాధన చేయటం అనేది అభ్యాసం కింద మొదలు పెడుతున్నారు. ఇది ఆరోగ్యరీత్యా సమాజంలో మంచి పరిణామం కింద మనం భావించవచ్చు. అలాగే సార్, అసలు యోగాలో ఎన్ని ఆసనాలు ఉంటాయి? దాదాపు యోగాలో 72,000 ఆసనాలు ఉంటాయని చెప్తారు. అంటే జీవరాశులు ఎన్ని ఉన్నాయో అన్ని జీవరాశులు గల ఆసనాలు ఉన్నాయని. అంత దృష్టికి మనం పోకపోయినప్పటికీ కూడా పతంజలి యోగ శాస్త్రంలో కనీసం 47-50 ఆసనాలు ఉన్నాయి. వాటిలో సర్వాంగాసనం, పద్మాసనం, వజ్రాసనం, పశ్చిమోత్తానాసనం, పావన్ముక్తాసనం అని ఉన్నాయి. అన్నిటికంటే మనసుని నిలకడగా నిలబెట్టగలిగేది పద్మాసనము, ధ్యానము, ధారణ, ఏకాగ్రత. కాబట్టి శరీరం యొక్క అవయవాల్లో జరిగేటువంటి మార్పులు కానీ లేకపోతే వాటికి ఆటోమేటిక్గా వచ్చే రుగ్మతలను కానీ అడ్డగించాలి అని అంటే శరీరం మొత్తానికి పూర్తిగా ప్రాణాయామం ద్వారా ఆక్సిజన్ సప్లైని పెంచగలగాలి. ఆసనాలు చేస్తున్నప్పుడు కూడా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు బలంగా తీసుకుంటారు. రోజు మొత్తం మీద మనం 30-40% మాత్రమే శ్వాస సంపూర్ణంగా తీసుకుంటాం. మిగతా శ్వాస యాదృచ్ఛికంగా జరిగిపోతుంది. కానీ సంపూర్ణ శ్వాసలు ఎప్పుడైతే తీసుకుంటామో ఎక్సర్సైజ్ చేస్తూ ఆ పార్ట్లో శరీరంలో ప్రతి అణువు కూడా, ప్రతి నరానికి ప్రతి అణువు, ప్రతి గ్లాండు, ప్రతి ఆర్గన్ కూడా ఎక్కువ ఆక్సిజన్ పుంజుకుంటుంది మెదడుతో సహా. రక్త ప్రసరణ వేగం దాదాపు 30-45-50% పెరుగుతూ ఉంటుంది. ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఎంత వ్యాయామం చేసినప్పటికీ లాస్ట్లో వచ్చేటప్పటికే ప్రార్థన ప్రశాంతాసనం అనేది తప్పకుండా చేయాలి. ప్రార్థన చేసేటప్పుడు మనసు నిశ్చలంగా ఉంటుంది, ప్రశాంతాసనం చేసేటప్పుడు మనసు శూన్యంలో ఉంటుంది. కాబట్టి ఈ ప్రశాంతాసనం, ప్రార్థన ఇవన్నీ కూడా మనిషి దైనందిన జీవితంలో ఒక భాగంగా మారుతూ ఉన్నప్పుడు తెలియకుండానే రోజు మొత్తం మీద ఒక స్వాంతన అనేది వస్తుంది, కూలింగ్నెస్ అనేది. కాబట్టి మనసు లేచినప్పటి నుంచి కూడా ఆరాట పోరాటాలకి, పనిపాట్లకి విధ్వంసంగా మనం పెరుగుతుంటే ఈ రోజుల్లో ఒక్కసారి 45 నిమిషాల పాటు యోగ సాధన చేసి తర్వాత మనం పనిలో దిగితే పనిలో ఒత్తిడి కానీ, ఉద్వేగం కానీ, ఆరాటం కానీ లేకుండా ఆలోచన పటిమ పెరుగుతుంది. ఓకే, శ్వాస నియంత్రణ ఎప్పుడైతే ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో బలంగా చేకూరుతూ ఉంటుందో ఎదుటి మనిషి చెప్పేటువంటి విషయం మీద సహనంతో వినగలిగేటువంటి ఓర్పు వస్తుంది. చూసేటువంటి సందర్భంలో ఇంద్రియాలు చక్కగా పనిచేస్తాయి, సెన్సెస్. అట్లాగే ఆహారం తినే విషయంలో కూడా మన నియంత్రణ మనకి చక్కగా అబ్బుతుంది. ఏ మేరకు తినాలి, ఎంత తినాలి, ఎక్కడ ఆపాలనేది. మనం సాంకేతికంగా వాడేటువంటి అనేక పరికరాలు, అనేక దృశ్యాలు మనల్ని, మన మనసుని, మనం చేసే పనిని డివేట్ చేస్తూ ఉంటాయి. అనేకం అనవసరంగా వచ్చేసి మన ఉద్వేగాన్ని కూడా గురి చేస్తూ ఉంటాయి. ఇట్లా పోలికలతో కూడి, ఉద్వేగాంతో కూడి రాజకీయాలు, సినిమాలు, గందరగోళాలు, సమాజంలో జరిగేటువంటి చిత్రహింసలు, ఇటువంటి అన్ని కూడా మనం చూసిన తర్వాత మనసు అతలాకుతలం అయిపోతుంది. ఈ అతలాకుతలం అయినటువంటి మనసుని రోజు మొత్తం మీద 1-2 సార్లు మనం స్నానం చేసి దేహాన్ని ఎట్లయితే పరిశుభ్రం చేసుకుంటామో అట్లా ప్రాణాయామం, ధ్యానం, ప్రశాంతాసనం, యోగ నిద్ర ఇట్లాంటివి కనీసం రోజు మొత్తం మీద 25 నిమిషాలు చేసినప్పటికి కూడా కంప్లీట్గా మన బాడీ, మైండ్ అండ్ సోల్ రిఫ్రెష్ అవుతుంది. ఈ రిఫ్రెష్మెంట్ అనేది మనకు కొత్త ఎనర్జీని ఇవ్వగలుగుతుంది. అందువల్ల వర్గానికి, మతానికి, కులానికి, ప్రాంతానికి, వయసుకి సంబంధం లేకుండా 9 సంవత్సరాల దగ్గర నుంచి 65 సంవత్సరాల వరకు, 70 సంవత్సరాల వరకు కూడా ఎవరైనా సరే వాళ్ళ శరీరం అనుకూలించేంతవరకు, సహకరించేంతవరకు సరైన గురువు దగ్గర శిక్షణ పొంది వాళ్ళ మీమాంసలో మనం శిక్షణ తీసుకున్న తర్వాత స్వయంగానైనా సరే యోగ సాధన చేయవచ్చు, గ్రూపులోనూ యోగ సాధన చేయవచ్చు.
రైట్. అలాగే సార్, ఇప్పుడు మీరు కపిల మహర్షిలో కొన్ని చెప్పారు కదా, ఆ కపిల మహర్షిలో 2 చెప్పండి. సర్వాంగ ఆసనం గురించి, అటు ఇంకొకటి ఏంటి పద్మాసనం గురించి చెప్పండి. సర్వాంగాసనం అనేది సర్వ అంగాలకి ఉత్తేజాన్ని, రక్త ప్రసరణ అందించేది. బాడీ ఎప్పుడు రివర్స్ యాంగిల్లో, అంటే కాళ్ళు పైకెత్తి తల కిందకున్నప్పుడు సర్వాంగాసనం అంటారు. దాని తర్వాత దానికంటే ఉత్తమమైనది, ఉత్తీర్ణమైనది మళ్ళీ శీర్షాసనం అంటారు. సర్వాంగాసనం వేస్తున్నప్పుడు అరిపాదం దగ్గర నుంచి మస్తిష్కం వరకు కూడా, మెదడు వరకు రక్త ప్రసరణ రివర్స్లో జరుగుతుంది కనుక ఫ్లో ఆఫ్ రక్త ప్రసరణ రివర్స్లో జరిగేటప్పుడు ఒక జలపాతం పైనుంచి నీరు కింద వస్తూ ఉంటే దాని ఎనర్జీని అందుకునేటప్పుడు దాన్నే కరెంట్ ఉత్పత్తి కింద మారుస్తారు. అంటే జలపాతాన్ని రివర్స్లో తీసుకుంటే కరెంటు ఉత్పత్తి ఎలా జరుగుతుందో, ఇట్లాగే యోగ సాధనలో రివర్స్ ఫ్లో ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్ జరిపించేటువంటి హలాసనం, సర్వాంగాసనం, పశ్చిమోత్థానాసనం, శీర్షాసనం, ఇలాంటి అన్నీ కూడా చక్కగా రక్త ప్రసరణ పూర్తిగా ఉజ్వలింపజేసి అన్ని ఆర్గాన్స్ కూడా ఉత్తేజాన్ని ఇస్తాయి. దాంతోపాటు మెదడు సలక్షణంగా పూర్తి రక్త ప్రసరణని కంప్లీట్ 100% ప్రాణవాయువుని అందుకొని దీర్ఘకాలిక వ్యాధుల్ని కానీ, ఇబ్బందుల్ని కానీ, రుగ్మతలను కానీ రానియకుండా ప్రశాంతపరుస్తుంది, స్వాంతనపరుస్తుంది. అది. అలాగే సార్, ఇంకొక విషయం, యోగాకి ధ్యానానికి తేడా ఏంటంటారు? యోగాకి ధ్యానం, చాలామంది యోగా అసలు ఏమీ చేయకుండా ధ్యానానికి వెళ్ళాలి అనుకుంటారు. ఏమీ లేదు. నడక 15 నిమిషాలు, యోగాసనాలు 20 నిమిషాలు, ఆ తర్వాత 10 నిమిషాలు ప్రాణాయామం, తర్వాత ధ్యానం చేయటం మంచిది. అంటే స్టెప్ బై స్టెప్ మనం వెళ్ళినప్పుడు మెదడు దగ్గరికి ఆటోమేటిక్గా మెదడు నిశ్చలంగా ఉండటానికి అవకాశం ఉంది. అట్లాగే ఇప్పుడు చేసేటప్పుడు ఆసనాలను సింపుల్గా కూడా చేయొచ్చు. మా కపిల మహర్షి యోగా కేంద్రంలో ఇటీవల యోగా 24 అనే ఫార్ములాను కూడా పెట్టాం. అంటే రోజు మొత్తం మీద ప్రతి వ్యక్తి కూడా 24 నిమిషాలు యోగ సాధన చేస్తే మొత్తం శరీర అంగాలు, అవయవాలన్నిటికీ కూడా కంప్లీట్ బ్లడ్ సర్క్యులేషన్ జరిగి స్టిమ్యులేట్ కాబడతాయి. ఆ తర్వాత 5 నిమిషాలు రిలాక్సేషన్, ప్రశాంతాసనం ఉంటే చాలు. అంటే నాకు టైం కుదరట్లేదు, నాకు టైం చాలట్లేదు అని ప్రతి వయసు వాళ్ళు ఆబ్లిగేషన్గా ఆక్షేపించేటువంటి ఈ రోజుల్లో తక్కువ టైంలో ఎక్కువ ఎనర్జీని పుంజుకునే అవకాశాన్ని మేము కల్పించాం మా పరిశోధన దీంట్లో. అట్లాగే ఇంకో ప్రశ్న ఏమడిగామమ్మా? ధ్యానానికి సంబంధం ఏంటి? ధ్యానానికి ముందు కూడా ప్రాణాయామం చేయాలి. దీంట్లోనే అపూర్వ ప్రాణాయామాన్ని కొత్త విధానాన్ని కూడా మేము తీసుకున్నాం కపిల మహర్షి యోగా కేంద్రం నుంచి. అంటే అపూర్వ అంటే ఏంటంటే పూర్వం చేసే ప్రాణాయామాలు అనేది ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు సంబంధించింది. గాలి తీసుకోవటం పూరకం అంటాం, వదలటం రేచకం అంటాం, గాలి నిలపటం కుంభకం అంటాం. కానీ గాలి నిలిపిన తర్వాత బయటనున్న గాలిని లోపలికి తీసుకొని ప్రకృతిని లోపలికి ఆవహింపచేసినట్లు లెక్క. ఆవహింపజేసినటువంటి ప్రకృతిని, ఆ ఆక్సిజన్ని, గాలిని కిందికి కుంభించేసి ఒక 10-15 సెకండ్ల తర్వాత మళ్ళీ పైకి ఎత్తేసి నెమ్మదిగా విడిచిపెట్టగలగాలి. ఇది అపూర్వ కుంభక ప్రాణాయామం అంటారు. ఆ ఎనర్జీని లోపలికి తీసుకున్నట్లు లెక్క. అట్లాగే పూర్తిగా తీసుకున్న తర్వాత బయటికి గాలిని విడిచిపెట్టి అలాగే ముక్కుల్ని ఏమాత్రం గాలి తీసుకోనీయకుండా ఉంచగలగాలి. అట్లా 10 సెకండ్లు 15 సెకండ్లు ఉంచాలి. ఇట్లా రోజు మొత్తం మీద ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని కుంభకంతో సహా గాలి తీసుకోవటం, విడిచిపెట్టడం, విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ తీసుకోకుండా ఉండటం, ఈ నియంత్రణ అనేది సరైనటువంటి సర్టిఫైడ్ గురువు దగ్గర కానీ మీరు నేర్చుకునేటట్లయితే మన మనసును మనం కంట్రోల్ చేసుకోవటానికి, మన సెన్సెస్ని మనం కంట్రోల్ చేసుకోవటానికి, మన చిత్తశుద్ధిని కాపాడుకోవటానికి, మన వెంపర్లాట కానీ అవగేషన్స్ కానీ తగ్గించుకోవటానికి, మనిషి జీవన విధానంలో ఒక నిర్మాణాత్మకంగా ఉండటానికి కానీ ఉపకరిస్తుంది. సెల్ఫ్ డిసిప్లిన్ విల్ బీ హ్యాపెన్ బై డూయింగ్ దిస్ అపూర్వ ప్రాణాయామ ధ్యాన. ధ్యానం ఏం చేస్తుంది అని అంటే, ధ్యానం ఎప్పుడు కూడా ద ఆర్ట్ ఆఫ్ ఇన్నర్ సైలెన్స్ ఈజ్ కాల్డ్ ధ్యానం. ధ్యానం అంటే దీన్ని కళ్ళు మూసుకున్న తర్వాత వాటి వెంట వీటి వెంట ఎంబట పట్టడం అని కాదు. కొంతమంది మనసు కుదురుకునేంత వరకు ఒక బీజాక్షరాన్ని ఎంచుకుంటారు. కొంతమంది ఒక మనో చిత్రపటాన్ని ఎదురుగా పెట్టుకొని దాన్ని ధారణగా పెట్టుకొని చేస్తారు. ఇట్లా ధారణ చేసిన తర్వాత మనసుని శూన్యంలో ఉంచుకొని కళ్ళు మూసుకొని మనసులో ఏమీ లేకుండా చేయటం అనేది ఒక అభ్యాసంగా చేసుకోవాలి. అలా అభ్యాసం చేసుకుంటే ఆటోమేటిక్గా
రోజు మొత్తం మీద 3 సార్లు 2 సార్లు ధ్యానం చేసినప్పటికీ ఒక పర్టికులర్ టైంలో తెలియకుండానే మన మైండ్కి రిఫ్రెష్మెంట్ అండ్ ఎనర్జీ రీసోర్సెస్ అనేవి పెరుగుతాయి. దట్ ఈ ధ్యానంలో విశేషం. అలాగే సార్, ఈ రోజులలో చాలా మంది అయితే స్ట్రెస్కి, యాంగ్జైటీకి అయితే గురవుతూ ఉంటారు. వీరికి యోగా ఎలా హెల్ప్ అవుతుందంటారు? ఎస్, స్ట్రెస్ పెరగడానికి గల కారణం ఒకటే, ఫిజికల్ ఎక్సర్సైజ్ ఏమీ లేకపోవటం ఒకటి. ఇంకొకటి, తనతోనూ మనతోనూ సత్సాంగత్యంగా మంచి మనుషులతో మాట్లాడే అవకాశం లేకపోవటం ఒకటి. అట్లాగే ఆహారాన్ని టైంతో సంబంధం లేకుండా ఎప్పుడు పట్టితే అప్పుడు తీసుకోవటం అనే విధానంతో ఒకటి. పనులు ఉన్నాయి, 10 రకాల పనులు, కానీ 10 రకాల పనుల్ని ప్రాధాన్యత క్రమంలో దేని తర్వాత ఏది చేయాలని లిస్ట్ అవుట్ చేసుకోకపోవటం ఒకటి. ఏ పని చేసేటప్పుడు ఎంత ఏకాగ్రత ఉండాలి, ఏ పద్ధతి ప్రకారం చేయాలి, ఎవరి సహకారం తీసుకోవాలి అనే విషయం కూడా తెలియకుండా ఒక సెల్ఫ్ ఇగోని మనం ఫీల్ అవ్వటం, అంటే మనలో ఉండేటువంటి మానసిక అహంకారం, అహంభావం, నిర్లక్ష్యం, నిర్లిప్తత, ఇవన్నీ కూడా స్ట్రెస్ గురి కావడానికి అవకాశం ఉంటుంది. పనులు పెండింగ్ పెట్టే కొద్దీ స్ట్రెస్ పెరుగుతూనే ఉంటుంది. ఎప్పటి సమస్యను అప్పుడు పరిష్కరించుకునే నేర్పు, ఓర్పు, శ్రద్ధ, ప్రేమ ఇవన్నీ కూడా ఎక్కడ అబ్బుతాయి అంటే పనిని ప్రేమించేటప్పుడు అబ్బుతాయి. పనిని ఎలా ప్రేమించాలి అనే విషయం స్వధర్మయోగం అనే మా కేఎంఆర్ పుస్తకంలో వివరించబడింది. దాంట్లో పని లేని వాళ్ళు, పని చేసేవాళ్ళు, పని రిటైర్ అయిన వాళ్ళు, పని కోసం వెతికేవాళ్ళు అందరూ కూడా ఈ పుస్తకంలో ఉండేటువంటి సారాంశాన్ని కానీ తెలుసుకొని అర్థం చేసుకుంటే తప్పకుండా ఎవరు ఏ పని చేసేటప్పుడు కూడా స్ట్రెస్కి ఫీల్ కాకుండా ప్రేమగా, శ్రద్ధగా, ఎటువంటి యాంగ్జైటీ లేకుండా కూడా చక్కగా పనిచేయచ్చు. లవ్ యువర్ వర్క్, దెన్ స్ట్రెస్ విల్ గో అవే. అంటే అవాయిడ్ యువర్ మెంటల్ ఈగో, ఆటోమేటికల్లీ అంతా పోతుంది. ఉన్నదాని మీద ఉన్నటువంటి అహం, లేని దాని మీద పెట్టుకునేటువంటి ఆశ, ఈ రెండు మనకి స్ట్రెస్ని కలిగించేటువంటి మూల కారణాలు. ఈ రెంటిని కనుక మనం అర్థం చేసుకొని పక్కన పెడితే ప్రశాంతంగా మనం ఉండగలుగుతాం. ప్రశాంతంగా ఉన్నవాళ్ళు మాత్రమే ధ్యానాన్ని చేయడానికి కూడా మనసు నిలకడగా చేయగలుగుతారు. దట్స్ గుడ్. అలాగే సార్, ఇంకొక విషయం, ధ్యానం యొక్క కొన్ని రూపాల గురించి వివరించండి. ధ్యానం రూపాలు, సద్గుణ ధ్యానం అంటే ఒక చిత్రపటాన్ని ముందు పెట్టుకొని దాన్ని ధ్యానం చేయటం, కళ్ళు మూసుకొని కూడా అదే పటాన్ని మనసులో పెట్టుకోవటం. నిర్గుణ ధ్యానం, ఏ పటము లేకుండానే నీ మనసులో నీ తల్లిదండ్రులని నీ మనసులో ఆవరింపజేసుకొని, సాక్షాత్కరింపజేసుకొని మనసు మౌనంగా ఉంచటం. ఇంకొక ధ్యానం, నీకు ఉండేటువంటి శ్వాసలు ఏవైతే తీసుకుంటున్నావో ఒక 50 శ్వాసల వరకు, 50 నుంచి 1 వరకు ప్రతి శ్వాస విడిచిపెడుతున్నప్పుడు కౌంట్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా అది ధ్యానం లెక్కలోకి వస్తుంది. ఇక స్టూడెంట్స్ విషయంలోకి వచ్చేటప్పటికి విద్యార్థులకి ఈ ధ్యానం అనేది ఈ కౌంటింగ్ రివర్స్లో మౌనంగా ఉండటానికి ప్రయత్నం చేసే పద్ధతిలో స్టూడెంట్స్ యోగాలో ఇంప్లిమెంట్ చేసాం. అప్పుడు కూడా చాలా బాగా సక్సెస్ అయింది. ఎప్పుడైతే మైండ్ ఈ సిలబస్ యొక్క స్ట్రెస్ని ఆవరించి ఎప్పుడు విపరీతంగా గురి కావటం జరుగుతుందో ఆల్రెడీ నేర్చుకున్న విషయాలను కూడా మర్చిపోవటం జరుగుతుంది. కాబట్టి దాని దగ్గర గ్యాప్ అనేది మనం ఇవ్వాలి. దీంతో పాటుగా స్ట్రెస్ తగ్గటానికి కావాల్సింది ఏంటంటే ప్రకృతిలో జీవించటం, పార్కుల్లో సంచరించటం, సత్సాంగత్యంలో పాల్గొనటం. కాబట్టి మన వీలైనంత వరకు జంతుజాలాలతో కానీ లేకపోతే పెంపుడు జంతువులతో కానీ కాస్త సఖ్యతగా, సామరస్యంగా, అలవాటుగా దాన్ని పెంచుకునేటట్లయితే వాళ్ళకి స్ట్రెస్ లెవెల్స్ చాలా బాగా తగ్గుతాయి. దేంట్లో స్ట్రెస్ అనేది ఒకటి ఇతరుల నుంచి క్రియేట్ చేయబడిందా, నాకు నేనే క్రియేట్ చేసుకుంటున్నానా అని ఒక్కసారి 5 నిమిషాలు మెడిటేషన్ చేస్తే ఎవరికి వాళ్ళే ఆత్మసాక్షిగా తెలిసిపోతుంది. ఆ టెక్నిక్ సింపుల్ టిప్ అన్నమాట. కాబట్టి అది తెలుసుకొని దాని ప్రకారంగా చేయాలి. వర్కింగ్ పీపుల్ ఎప్పుడు వర్క్ని ప్రేమించాలి, విద్యార్థులు వాళ్ళ సిలబస్ని ప్రేమించాలి. చిల్డ్రన్ అయితే స్మరణ యోగా, చిల్డ్రన్ ఎప్పుడు యోగా చేసేటప్పుడు ఆటపాటలుగా ఉండేటట్టు చేయాలి. చిల్డ్రన్ని ఒక క్రమశిక్షణలో పెట్టాలంటే కష్టం అవుతుంది. 9-10 సంవత్సరాల పిల్లల్ని ఆడుతూ చేస్తున్నట్టుగా ఒక మంచి సాఫ్ట్ మ్యూజిక్ని ఒక దాన్ని బ్యాక్గ్రౌండ్లో పెట్టి వాళ్ళ చేత యోగా చేయిస్తే చక్కగా అరగంట సేపు యోగా చేయగలుగుతారు. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కింద గవర్నమెంట్ స్కూల్స్లోను, ప్రైవేట్ స్కూల్స్లోను నేను చాలా చోట్ల వాటిని నడిపిన సందర్భాలు మనకు ఉన్నాయి. ఓకే,
దీనికి పేషెంట్స్కి ఎలా ఉపయోగపడుతుంది అనేది ఒక విషయం చెప్తాను. జబ్బులు రానియకుండా ఉండటానికి యోగా మంచిది అని అంటాం కదా. జబ్బులు వచ్చిన తర్వాత ఏమిటి అని, డయాబెటీస్ కానివ్వండి, లేకపోతే మోకాళ్ళ నొప్పులు కానివ్వండి, అటువంటివన్నీ ఇప్పుడు వయసుకు అతీతంగా మధ్య వయసులోనే వస్తున్నాయి. అవును. రాకుండా ఉండటానికి ఏం చేయాలనేది యోగ సాధన అనుకున్నాం. ఒకసారి వచ్చిన తర్వాత అర్ధమచ్చేంద్రాసనం, పశ్చిమోత్తానాసనం, పవన్ముక్తాసనం, వజ్రాసనం, ఇలాంటి ఆసనాలు కొన్ని ఉన్నాయి. పర్టికులర్ ప్రాణాయామాలు కొన్ని ఉన్నాయి. అవి ఒక అనుభవం ఉండేటువంటి గురువు దగ్గర ఈ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆసనాలు అర్ధగంట చేసామా, 45 నిమిషాలు చేసామా కాదు, దేని తర్వాత ఏది చేస్తూ వచ్చాం, దీని మీద ఎంత ప్రభావం దీని మీద కలుగుతూ ఉంది, కళ్ళు మూసుకొని చేయాల్సిన ఆసనాలు ఏంటి, కళ్ళు తెరిచి చేయాల్సిన ఆసనాలు ఏమిటి, ఆసనాలు చేస్తుండగానే ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఎలా తీసుకోవాలి, ఈ పద్ధతులు తెలిసినటువంటి సర్టిఫైడ్ క్వాలిఫైడ్ యోగా టీచర్ దగ్గర థెరపీగా నేర్చుకుంటే, థెరపెటిక్గా అది యోగా ఒక ప్రత్యామ్నాయ చికిత్సగా కూడా ఉపయోగపడుతుంది అనే సంగతి మేము నిమ్స్లో కానీ, అపోలో హాస్పిటల్లో కానీ, లేకపోతే చాలా చోట్ల కార్పొరేట్ హాస్పిటల్లోనూ మామూలు హాస్పిటల్లో చేసిన పేషెంట్స్కి ఇంప్లిమెంట్ చేయడం ద్వారా మేము రుజువు చేసాం ఆ విషయం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. మా ప్రేక్షకులకు చాలా చక్కగా యోగా గురించి వివరించినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి యోగా కార్యక్రమం. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.